రైల్వే కోడూరు మండలము కే బుడుగుంటపల్లి పంచాయతీ ఐవారిపల్లె హరిజనవాడ గ్రామస్తులము. ఈ మధ్య కాలంలో ఒక పాప చనిపోయింది. మా గ్రామస్తులు పాప పోయేదానికి దారిగా లేకుండా కబ్జా చేసినాడు. మేము తీసుకుపోయి ఏట్లేసినాం. లాస్ట్గా అంతా సర్వే చూస్తే రైల్వే స్థలము కాలువలో వేసుకోవాల్సినంత పరిస్థితి మా గ్రామానికి పట్టింది. మా శ్మశానము ఫస్ట్ ఈ విధంగా ఉన్నింది. 1508 సర్వే నెంబర్ 1508లో 1 ఎకరా 35 సెంట్లు భూమి ఉంది. మా శ్మశానం ఉంది. అతను కబ్జా చేసినాక ఈ విధంగా అయిపోయింది. మనకు మంది చచ్చిపోయినారు, వేసినాక చూసాము లేక తీసుకొని ఏట్లో వేసేసినాం సార్. ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ కానీ అందరూ కూడా మాకు సహాయం చేయండి. మాకు శ్మశానం అనేది లేదు, ఒక దానికి దొంక అనేది లేదు, దాని దోవ లేదు, ఏమి లేదు. కానీ గవర్నమెంట్ ఎవరైనా కానీ రాజకీయ నాయకులైనా అదొకటి చేస్తే మాకు అదే మేము గ్రామస్తులందరము మీకు రుణపడి ఉంటాం. శ్మశానం భూమి ఉంది మాకు, టికెట్ భూమి. అది వేరే వాళ్ళు కబ్జా చేసినారు దానివల్ల మేము గురించి అడిగినాం. ఎంఆర్ఓ గారిని అడిగినాం, కలెక్టర్ గారికి పోయినాం, అన్ని చోట్లకు పోయినాం. కానీ ఎంఆర్ఓ గారు ఇప్పిస్తా అంటున్నాడు కానీ వాయిదాలో పెడుతున్నాడు కానీ మాకు ఇప్పియటం లే. శ్మశాన భూమి మా భూమి అనేసి మేము పోరాడుతున్నా కూడా ఎటువంటి ఫలితం అనేది దక్కడం లేదు. ఈ సమస్య ఇలాగే పరిష్కరించబడలేదు అంటే మేము రేపు వచ్చేటువంటి స్థానిక పంచాయతీ ఎలక్షన్స్ మేము మా గ్రామం తరఫున బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా ఓటు అనేది వేయకుండా మా గ్రామం తరఫున మేము ఈ ఎలక్షన్ బాయ్కాట్ చేయడం జరుగుతుంది. మా యొక్క సమస్యను మా యొక్క శ్మశాన వాటిక అనేది హద్దులు ఏర్పరిచి మాకు అందజేసినట్లయితే మేము పంచాయతీ ఎలక్షన్లో పాల్గొనడం జరుగుతుంది.